ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది. పార్టీలోని నేతలపై విమర్శలు చేసినందుకు, అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడినందుకు మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఆమెకు షోకాజు నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు రాసిన లేఖ లీక్ అవ్వడం, ఆమెపై సోషల్ మీడియాలో దాడి జరగడంతో కవిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ యొక్క చిట్ చాట్ లో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి కుట్ర జరుగుతుంది అని ఆరోపించారు. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్ర మొదలైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. ఇంటి ఆడబిడ్డపై పేడు ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా, నా మీద పడి ఏడిస్తే మీకు ఏమొస్తుంది అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లినప్పుడే పార్టీకి రాజీనామా చేస్తాను అని చెప్పిన లీగు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారు. నా జోలుకు వస్తే బాగుండదు, కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని కొందరు నాయకులు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్ళ మీరు అంటూ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదు, పార్టీ సోషల్ మీడియాలో నన్నెందుకు టార్గెట్ చేశారు, నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాల్సిందే అంటూ కల్వకుంట్ల కవిత పట్టుబట్టారు. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు రాష్ట్రమంతా హంగామా చేశారు, నేను వాళ్ళలా చిల్లర రాజకీయాలు చేయను, హుందాగా ఉండా పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నాను, కోర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదు, బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయిన నావా, కాంగ్రెస్ లో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదు, నాకు కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర అయితే జరుగుతుంది, నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు, కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు అంటూ పరోక్షంగా కేటీఆర్ గారిని ఉద్దేశించి అయితే కల్వకుంట్ల కవిత ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది.